ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మనకి మామూలుగా కోలన్లో వచ్చేవి కూడా వారికోజ్ వెయిన్సే అంటారా? ఓకే అండి. కాదండి. వారికోజ్ అంటే స్వెల్లింగ్ ఆఫ్ ద కోలన్. సంబడి మెన్షన్ టు us that నో దట్ ఈస్ ఎ మెగా కాలన్ అంటాం. మెగా కాలన్. ఇట్స్ నాట్ ఏ వారికోజ్ వెయిన్స్. కోలాన్ లా కాదండి. కొంతమంది యూసోఫేజియల్ వెరిసిస్ అంటారు. ఈ చిన్న పేక అంటాం కదా, ఏదైతే మనం మింగికి స్టమక్ పైన ఉంటది కదా, అవి యూసోఫేజియల్ వెరిసిస్ అంటాము. ఓకే. లేదంటే హిమరాయిడ్స్ అంటాం. ఎక్కడైతే అలా కాదు, అది ఒక డిఫరెంట్ టెర్మినాలజీ. వారికోజ్ వెయిన్స్ అనేవి కాళ్ళల్లో వచ్చే సమస్యలనే చెప్తాం మనము. సైంటిఫిక్ గా చూసుకుంటే అది హిమరాయిడ్స్ అంటామండి. రైట్. And they don't come under the scope of vascular and it comes under a scope of surgical gastro కానీ general surgeons కానీ ట్రీట్ చేస్తారు వాటి. Right sir. So then let's start with what is a varicose vein. Okay done. అంటే వారికోజ్ వెయిన్స్ అంటే ఇప్పుడు రెగ్యులర్గా మనందరికీ కాళ్ళ మీద రక్తనాళాలు కనిపిస్తూ ఉంటాయండి. ఇప్పుడు నాలాంటి చూస్తుంటుంటే ఫ్యాట్ తక్కువ ఉన్నట్టే కనుక ఇట్స్ ఎ హెల్దీ వెయిన్. రెగ్యులర్గా కనిపించే ఒకటో రెండో రక్తనాళాలు అయితే వారికోజ్ వెయిన్స్ అన్నవండి. అది రెగ్యులర్గా మనకి కాళ్ళ మీద కనిపించే రక్తనాళాలకి బ్లూయిష్గా గ్రీన్గా ఉంటాయి. అవి కాకుండా మెలికలు తిరిగినట్టు అయితే కనుక ఎక్కువ శాతం డైలేటెడ్ అంటాం, అంటే ఉబ్బి మెలికలు తిరిగి ఓకే ఉండాల్సిన దానికంటే ఎక్కువగా కాళ్ళ మీద కనిపిస్తే కనుక దాన్ని మనం వారికోజ్ వెయిన్స్ అని అనుకోవాలి. రెగ్యులర్గా ఇప్పుడు నా కాళ్ళు చూసినట్టు 1-2 కనిపిస్తూ ఉంటాయి హెల్దీగా. ఫ్యాట్ తక్కువ ఉన్న వాళ్ళందరికీ 1-2 రక్తనాళాలు కనిపిస్తూ ఉంటాయి. అది నెవర్ బీ అనే వారికోజ్ వెయిన్స్. అదొకటి. ఇంకొకటి ఈ ఉన్నాయని తెలుసుకోవాలంటే ఒకటి ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటాం. ఇంకోటి యూ కెన్ కంపేర్ ఏంటంటే ఒక కాలుకి ఇంకొక కాలుకి కంపేర్ చేసుకుంటే మీరే చూసుకోవచ్చు మనకి ఎక్స్ట్రా ఉన్నాయా, రక్తనాళాలు ఎక్కువగా కనిపిస్తాయి, మెలికలు తిరిగి ఉన్నాయా, లేదంటే 2 కాళ్ళు ఒకేలాగా ఉన్నాయా అని. అదొకటి. ఇంకొకటి చాలామంది చూసినట్టే ప్రెగ్నెన్సీ తర్వాత చాలామందికి ఆ ఎర్లీ స్టేజ్ ఆఫ్ వారికోజ్ వెయిన్స్, ఇప్పుడు మనం క్లినికల్గా చూస్తే వారికోజ్ వెయిన్స్ C1, C2, C3, C4, C5, C6 అంటామండి. ఇన్ని రకాల స్టేజెస్ ఉన్నాయి. ఇందులో C1 డిసీజ్ అంటాం, అంటే 3 mm కంటే తక్కువ ఉంటాయి. ఆ వెయిన్స్ అనేవి మెజారిటీ ఆఫ్ ద ఫిమేల్స్లో ప్రెగ్నెన్సీ తర్వాత కనిపిస్తూ ఉంటాయి. చూసుకున్నట్టు తొడ మీద కానీ కాలు మీద కానీ అక్కడ. దాని గురించి పెద్దగా మనం వారికోజ్ వెయిన్స్ ఉన్నాయి ఏదో అయిపోద్దని చెప్పి భయపడాల్సిన పని లేదు. అదొకటి. ఓకే. రెగ్యులర్గా ఉండాల్సిన వెయిన్స్ కంటే కూడా ఎక్కువగా మెలికలు తిరిగి కాళ్ళ మీద ఉండాల్సిన దానికి ఎక్కువగా కనిపించి దానివల్ల ఇబ్బంది పడుతుంటే కనుక మనం దాని గురించి ఆలోచించాలి. ఇదేదో పెద్ద ప్రాబ్లం వచ్చింది, మనం చూపించుకోవాలని చెప్పాను. దీనికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మనకి యూజువల్గా వారికోజ్ వెయిన్ మేము ఈ మధ్య కాలంలో చాలా రెగ్యులర్గా వస్తుంది ఏంటంటే ఈ అవేర్నెస్ ఎక్కువైపోయి టీవీల్లో కానీ జనాల్లో చూసి వారికోజ్ వెయిన్స్ అని. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, ఎర్లీ స్టేజ్ C1 డిసీజ్ అంటాం. అక్కడ ఉన్నప్పుడు ఆ చిన్నగా తొడ మీద చిన్నగా ఉన్నా సరే నాకు నొప్పులు వచ్చేస్తున్నాయి డాక్టర్ గారిని వస్తారు. చూస్తే నొప్పులు వారికోజ్ వెయిన్స్ వల్ల కాదు, వాళ్ళకి మోకాళ్ళ నొప్పుల వల్ల లేకపోతే ఇంకేదైనా న్యూరలాజికల్ పెయిన్స్ వల్ల వస్తారు. అవును. ఓకే. వాళ్ళకి టైం తీసుకొని అవగాహన చెప్పి వాళ్ళకి చెప్పి మీకేం అవసరం లేదమ్మా, స్కాన్ కూడా అవసరం లేదని పంపించే రోజులు ఉన్నాయి చాలా. ఓకే. అది అందుకే మనకి కాళ్ళ మీద ఎక్కడన్నా చిన్నగా కనిపిస్తే కంగారు పడాల్సిన పని లేదు. ఓకే. ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్స్ ఉంటే మాత్రం ఒకసారి రావాలి. అంటే ఏంటంటే ఒకటి, వారికోజ్ వెయిన్స్ ఉన్నవాళ్ళు ఏమవుతుందండి, రక్తం మనం పాదం కానీ తొడభాగం కానీ కింద నుండే రక్త సరఫరా పైకి తీసుకెళ్తాయి ఆ రక్తనాళాల్లో. అది కూడా చర్మం కింద ఉండే రక్తనాళాలు సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటాం. ఇందులో 2 రకాలు ఉంటాయి వెయిన్స్లో, గుండెకి తీసుకెళ్లే రక్తనాళాలు. ఒకటి చర్మం కింద ఉండే రక్తనాళాలు సూపర్ఫిషియల్ అంటాము, కండరాల లోపల ఉండే రక్తనాళాలు డీప్ వెయిన్స్ అంటాం. ఈ సూపర్ఫిషియల్గా ఉండే రక్తనాళాలే రక్తం కింద నుంచి పైకి వెళ్ళక, అంటే మడిం భాగం నుంచి కాలు భాగం నుంచి పైకి వెళ్ళకుండా రివర్స్ బ్లడ్ లీక్ అవుతాయని ఈ వారికోజ్ వెయిన్స్ అనేవి వస్తాయి. బ్లడ్ పైకి వెళ్ళకుండా రివర్స్ లీక్ అవుతుంది దాన్ని, దీనివల్లే వారికోజ్ వెయిన్స్ వస్తాయి. ఇలా బ్లడ్ అక్కడ ఉండిపోవటం వల్ల ఏమవుతుందండి, ఒకటి పిక్క భాగంలో కానీ హెవీనెస్ అంట, కాలు ఏదో బరువు చేసినట్టు ఉంటాం, ఎక్కువసేపు నుంచుంటే. ఇనీషియల్గా మార్నింగ్ లేచిన వెంటనే ఎటువంటి పెయిన్స్ ఉండవండి పాదాల్లో కానీ కాల్లో కానీ పిక్క భాగంలో కానీ. ఒక 4-5 గంటలు నుంచుంటే కనుక హెవీనెస్ కానీ బరువు చేసినట్టు ఉంటాం కానీ, ఒక రకమైన నొప్పి ఉంటాం కానీ కాఫ్లో, కాలుకి భారంగా ఉంటాం కానీ, ఇవి వారికోజ్ వెయిన్ సిమ్టమ్స్. ఇంకొకటి ఏంటి, రాత్రిపూట పడుకున్నప్పుడు క్రాంప్స్ అనేవి వస్తాయి, పిక్కలు పట్టుపోవటం అంటాం కదా, ఇవి హెవీనెస్ బరువుగా ఉంటాం. ఓకే. లేకపోతే పిక్క భాగంలో నొప్పిగా ఉంటాం, కొంచెం ఎక్కువసేపు నుంచుంటే 4-5 గంటలు, లేదా రాత్రిపూట క్రాంప్స్ రావడం అనేది ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ వారికోజ్ వెయిన్ సిమ్టమ్స్. ఇలా కాకుండా కొంతమంది ఎక్కువసేపు ఇంకా నెగ్లెక్ట్ చేసినట్టయితే కనుక మడిం చుట్టూ వాపు రావటం, మడాల చుట్టూ వాపులు చూస్తున్నాం కదా, ఇవి వస్తాయి వారికోజ్ వెయిన్స్. అలా ఇంకా నెగ్లెక్ట్ చేసినట్టయితే కనుక C4 స్టేజ్, నెక్స్ట్ స్టేజ్కి వెళ్తున్నాం. మడిం చుట్టూ నలుపులు వచ్చి దురదలు వచ్చి నల్లగా అవుతాం, ఇవి C4 డిసీజ్ అంటాం. ఇంకా నెగ్లెక్ట్ చేసినట్టయితే కనుక గాయాలు అవటం, C4, C5, C6 అంటాం. ఈ స్టేజ్ వరకు వెళ్తుంది. ఇనీషియల్ స్టేజెస్లో కనుక ఒక్కసారి మీకు డౌట్ ఉన్నట్టయితే ఏదైతే సిమ్టమ్స్ నేను చెప్పానో, పిక్కలు నొప్పిగా ఉంటాం, పిక్కలు పట్టుకుపోవటం, లేకపోతే పిక్కలు బరువుగా ఉంటాం,
4-5 గంటల నుంచుంటే మడిని చుట్టూ వాపులు ఉన్నాయంటే కనుక డాక్టర్ని కలిసినట్టయితే కనుక ఈ ఇనీషియల్ స్టేజెస్లో కనుక మనం చూసినట్టయితే మెడికల్ మేనేజ్మెంట్తో సరిపోతుంది, ఎటువంటి ప్రాబ్లం రాకుండా. అలా కాకుండా దీన్ని మనం ఏ స్టేజ్లో ఉంది ఏంటి, ఒకటి క్లినికల్ ఎగ్జామినేషన్, డాక్టర్ దగ్గరికి వచ్చిన ఇనీషియల్ స్టేజ్లో ఉంటే కనుక బేసిక్ టెస్ట్ అండి, డాప్లర్ స్కాన్ అంటాం. ఇది ఎక్కడైనా అవైలబిలిటీ ఉంటుంది టౌన్స్లో కానీ ఎక్కడ. ఒకటి ఏంటంటే నేను చూసేది కొంచెం నుంచోబెట్టి స్కాన్ చేయించుకోవాలి, చాలామందికి తెలియదు, పడుకోబెట్టి చేస్తారు. దీనివల్ల మనకు డయాగ్నోసిస్ ఎంత ఏ సివియారిటీలో ఉంది, ఈ రక్తనాళం ఏదైతే లీక్ అవుతుందో, మేజర్గా 2 రక్తనాళాలు ఉంటాయండి, తొడ నుంచి లోపలే పక్క ఉండేది, పికప్ బ్యాక్ సైడ్ ఉండేది, గ్రేట్ సఫినస్ వెయిన్ అంటాం, షార్ట్ సఫినస్ వెయిన్ అంటాం. దీనికి సంబంధించి స్టాండింగ్ పొజిషన్లో స్కాన్ చేసుకున్నట్టయితే కనుక మనకి డయామీటర్స్ అన్నీ తెలుస్తాయి. దానివల్ల మనకు డెసిషన్ మేకింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. నుంచోబెట్టి ఈ డాప్లర్ స్కానింగ్ చేయించుకోవాలి. దాంతోపాటు డయామీటర్స్ కూడా వచ్చినట్టు కానీ ఏ స్టేజ్లో ఏం చేయొచ్చో మనకు తెలుస్తుంది.